పడిలేచిన పవనం. ఏపీ ఎన్నికల కురుక్షేత్రంలో అర్జునుడు అతడే. ఎన్నో అవరోధాలు, మరెన్నో అవమానాలు అన్నింటినీ ఎదుర్కొంటూ ముందుకు సాగిన పవర్ స్టార్ కూటమి చరిత్రాత్మక విజయంలో కీలక పాత్రధారి. ఇప్పుడు ఏ చోట విన్నా, ఏ నోట విన్నా పవన్ కళ్యాణ్ పేరే. హోరాహోరీగా సాగిన ఏపీ ఎన్నికల మ్యాచ్లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ పవనే, మ్యాన్ ఆఫ్ ద సిరీస్ కూడా పవనే. రాజకీయాల్లో ఎవరైనా తాము పెరిగి ఇతరులను తగ్గించాలని భావిస్తారు. పవన్ మాత్రం తాను తగ్గి ఇతరులను పెంచాడు. వెరసి జగన్ ఓడించడమనే కూటమి లక్ష్యాన్ని ఛేదించాడు. 2024 ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా చేస్తానని పవన్ శపథం చేశాడు. దాన్నొక ప్రధాన ఎజెండాగా మార్చాడు. దీనికోసం అనేక కష్టాలు, నష్టాలు, అవమానాలు ఎదుర్కొన్నాడు. అన్నింటినీ భరించాడు. చంద్రబాబుతో కలవడమేంటని ఢిల్లీలోని బీజేపీ పెద్దలు వారించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇదేం రహస్యం కాదు, అందరికీ తెలిసిన సత్యమే. పవన్ మాటల్లోనే చెప్పాలంటే అనేక మాటలు పడ్డాడు. ప్లీజ్ సార్, ప్లీజ్, మా రాష్ట్రం సార్, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు సార్, ఒక్కసారి ఆలోచించండి సార్, 3 పార్టీలు కలిస్తేనే జగన్ ఓడించే బలం వస్తుంది సార్ అని బీజేపీ పెద్దల్ని ఒప్పించాడు. టీడీపీకి, బీజేపీకి ప్రత్యేకంగా చెప్పాలంటే మోడీకి, చంద్రబాబుకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులను శాంతింపచేయడంలో పవన్ కీలక పాత్ర పోషించాడు. 2014లో ఎన్డీఏతో కలిసి ఉన్న చంద్రబాబుకు కొద్ది కాలంలోనే మోడీతో చెడింది. ప్రత్యేక హోదా మాట దేవుడెరుగు, రాజధానికి నిధులు, ఇతర రాయితీల విషయంలో ఏపీకి కేంద్రం మొండి చేయి చూపించింది. చంద్రబాబుకు దక్కాల్సిన గౌరవం కూడా దక్కలేదు. దీంతో ఆయన ఎన్డీఏ నుంచి తెగదెంపులు చేసుకున్నాడు. మోడీకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఇతర పక్షాలను ఐక్యం చేసేందుకు చేసినటువంటి ప్రయత్నాలు వికటించాయి. రాహుల్ గాంధీతో చేసిన రాజకీయ స్నేహం కూడా వర్కౌట్ కాలేదు. మోడీకి వ్యతిరేకంగా సభలు, సమావేశాలు నిర్వహించాడు. రాజకీయంగానే కాకుండా వ్యక్తిగత స్థాయిలోనూ మోడీపై చంద్రబాబు విమర్శలు గుప్పించారు. దీంతో మోడీ, చంద్రబాబుల మధ్య రాజకీయంగా శత్రు వైరుధ్యాలు ఏర్పడ్డాయి. 2019లో ఓడిపోయిన తర్వాత చంద్రబాబు మరింత బలహీనపడ్డారు. రాష్ట్రంలో జగన్ ఎదుర్కోవాలి అంటే మోడీతో మళ్లీ చేతులు కలపడం తప్ప మరో ప్రత్యామ్నాయం లేదని చంద్రబాబు బలంగా నమ్మారు. చంద్రబాబు ఎంత కావాలనుకున్నా బీజేపీ నుంచి స్పందన కరువైంది. చంద్రబాబు బాగుంటే తాము బాగుంటామని భావించే అనేక మంది పెద్దలు బీజేపీకి ఎంత చెప్పి చూసినా ప్రయోజనం కనబడలేదు. ఒక రకంగా దిక్కుతోచని స్థితిలో చంద్రబాబుకు పవన్ కళ్యాణ్ వేగుచుక్కలా నిలిచారు. టీడీపీ, బీజేపీ, జనసేన రాజకీయ మైత్రి కోసం పవన్ పడ్డ కష్టం అంతా ఇంతా కాదు. బీజేపీ నుంచి గ్రీన్ సిగ్నల్ రాకముందే రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబును పరామర్శించిన అనంతరం బయటకు వచ్చి టీడీపీ, జనసేన ఈ రోజు నుంచే కలిసి పనిచేస్తాయని ప్రకటించేశారు. చంద్రబాబు జైలుకెళ్లిన ఒక విషాద సందర్భంలో దైన్య స్థితిలో పవన్ చేసిన పొత్తు ప్రకటన ఆ పార్టీలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఇది మొదట్నుంచే చంద్రబాబుకు, పవన్ కళ్యాణ్కు ఉన్న అండర్స్టాండింగ్ అని రాజకీయ పరిశీలకులు భావించారు. మొదటి అంకమైతే పూర్తయింది, కానీ బీజేపీని ఒప్పించే పని మాత్రం పూర్తి కాలేదు. చంద్రబాబు నాయుడు జైలు నుంచి బయటకొచ్చాక కూడా అనేక ప్రయత్నాలు చేసినా ఫలితం దక్కలేదు. ఏపీలో తెలుగుదేశం శ్రేయస్సు కోరుకునే రాజగురువుతో పాటు నెల్లూరు జిల్లాకు చెందిన మరో పెద్దాయన చేసిన ప్రయత్నాలు కూడా అరకొరగానే ఆగిపోయాయి. ఈ దశలో పవన్ కళ్యాణ్ మాత్రమే ఢిల్లీ పెద్దలను ఒప్పించి 3 పార్టీల కూటమినే రాజకీయ క్రతువును దిగ్విజయంగా పూర్తి చేశాడు. కూటమి ఏర్పడ్డానికి పవన్ కళ్యాణ్ చేసిన కృషి గురించి చంద్రబాబు నాయుడే స్వయంగా ప్రకటించి ప్రశంసిస్తున్న సందర్భాన్ని కూడా మనం ఇప్పుడు చూస్తున్నాం. 2008లో తన అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి ప్రారంభించిన ప్రజారాజ్యం పార్టీతో పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించాడు. ప్రజారాజ్యం యూత్ విభాగానికి నాయకత్వం కూడా వహించాడు. 2009 ఎన్నికల ప్రచారంలో వైఎస్ రాజశేఖర రెడ్డిపై కూడా విమర్శలు గుప్పించడం ద్వారా పొలిటికల్ సర్కిల్స్లో హాట్ టాపిక్గా మారాడు. దీంతో ప్రజారాజ్యం స్థాపించిన చిరంజీవి కన్నా పవన్ కళ్యాణే అందరికీ టార్గెట్ అయ్యాడు. ఆ తరువాత ప్రజారాజ్యాన్ని క్లోజ్ చేసి కాంగ్రెస్లో విలీనం చేయడంతో కొంతకాలం మౌనంగా ఉన్న పవన్ కళ్యాణ్ 2014 ఎన్నికల నాటికి ఏపీ రాజకీయ చిత్రపటంపై మళ్లీ మెరుపులు మెరిపించాడు. 2014 ఎన్నికల నాటికి జనసేనను స్థాపించిన అప్పటి ఎన్నికల్లో పోటీ చేయకుండా టీడీపీ, బీజేపీ కూటమికి మద్దతుగా ప్రచారం చేశాడు. 2014లో తెలుగుదేశం అధికారంలోకి రావడానికి పవన్ కళ్యాణ్ క్రియాశీలక పాత్ర పోషించాడు.
2014లో తెలుగుదేశం అధికారం చేపట్టిన కొంతకాలానికే పవన్ కళ్యాణ్తో గ్యాప్ పెరిగింది. అది క్రమేపీ పెద్దదైంది. దీంతో టీడీపీతో సంబంధాల్ని తెగదెంపులు చేసుకున్న పవన్ కళ్యాణ్ నేరుగా చంద్రబాబు, లోకేష్ అవినీతిని ప్రశ్నిస్తూ నాగార్జున యూనివర్సిటీ సమీపంలో బహిరంగ సభ ఏర్పాటు చేసి విమర్శలు గుప్పించారు. దీంతో టీడీపీ సోషల్ మీడియా పవన్ను టార్గెట్ చేసింది. పవన్ లక్ష్యంగా హైదరాబాద్లో చంద్రబాబుకు బంధువైన ఒక ప్రముఖ నటుడి కార్యాలయంలో సోషల్ మీడియా విభాగం ఏర్పాటు చేసినట్లు కూడా ప్రచారం జరిగింది. తన తల్లిని సైతం నిందిస్తున్నారని పవన్ కళ్యాణ్ ఆక్రోశించిన సందర్భం కూడా ఉంది. బాలకృష్ణ ఏం మాట్లాడాడో, తనకు వ్యతిరేకంగా టీడీపీ ఏం చేస్తోందో చెబుతూ బహిరంగ వేదికలపై పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ హెచ్చరించిన సందర్భాలు కూడా ఉన్నాయి. 2019 ఎన్నికల్లో 151 సీట్లతో వైసీపీ ఘన విజయం సాధించింది. తెలుగుదేశం పార్టీ కేవలం 23 సీట్లతో సరిపెట్టుకుంది. వామపక్షాలతో పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో పోటీ చేసిన జనసేనకు ఏమాత్రం సంతృప్తికర ఫలితాలు రాలేదు. గాజువాక, భీమవరంలో పోటీ చేసిన పవన్ కళ్యాణ్ 2 చోట్ల ఓడిపోయాడు. రాజోల్ నుంచి పోటీ చేసిన రాపాక వరప్రసాద్ మాత్రమే ఏకైక ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టాడు. ఆ తరువాత ఆయన కూడా వైసీపీలో చేరిపోయాడు. సరిగ్గా ఇక్కడే నాయకుడంటే ఎలా ఉండాలో పవన్ కళ్యాణ్ నిరూపించాడు. తీవ్రమైన నిరాశలో కూరుకుపోయిన పార్టీకి ప్రాణవాయువులు అందించి జవసత్వాలు సమకూర్చేందుకు పవన్ కళ్యాణ్ సిద్ధమయ్యాడు. టీడీపీ హయాం కన్నా వైసీపీ పాలనలోనే ఎక్కువ అవమానాలు ఎదురవుతున్నట్టుగా పవన్ భావించాడు. అమరావతి రాజధాని విధ్వంసంపై స్పందించాడు. రైతులకు అండగా నిలిచాడు. అనేక సందర్భాల్లో రాజధాని గ్రామాల్లో పర్యటించి రైతుల్లో నైతిక స్థైర్యం నింపేందుకు ప్రయత్నించాడు. అసెంబ్లీలో వైసీపీ సభ్యుల భాష పట్ల అభ్యంతరం వ్యక్తం చేశాడు. చంద్రబాబుకు, ఆయన కుటుంబ సభ్యులకు జరిగిన అవమానంపై స్పందించాడు. ఆత్మహత్యలు చేసుకుంటున్న కౌలు రైతులకు అండగా నిలిచి ఆర్థిక సాయం కూడా అందించాడు. ఈ నేపథ్యంలోనే టీడీపీ, జనసేన మధ్య మళ్లీ స్నేహం చిగురించింది. అదే దశలో అధికార పార్టీ నుంచి వేధింపులు మొదలయ్యాయి. పోలీసు బలగాలతో ఆయన పర్యటనలను అడ్డుకునే ప్రయత్నం జరిగింది. అన్నింటినీ పవన్ ఎదిరించాడు. ధైర్యంగా నిలబడ్డాడు. అధికార పార్టీ నుంచి ఎన్నో వేధింపులు, అవమానాలు, ఇబ్బందులను ఎదుర్కొంటూ పార్టీని బలోపేతం చేశాడు. ఏపీలో కూటమి పొత్తు పొడిచేలా చేయడం ద్వారా వైసీపీ ఘోరమైన ఓటమిలో ప్రధాన భూమికను పోషించాడు. వైసీపీని ఓడించాలి, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా చేయాలి. ఇది పవన్ లక్ష్యం. ఈ లక్ష్య సాధన కోసం ఎంతవరకైనా తగ్గేందుకు పవన్ కళ్యాణ్ సిద్ధపడ్డాడు. పొత్తులో భాగంగా 60 నుంచి 70 సీట్లు అడగాలని జనసేన కార్యకర్తలు డిమాండ్ చేశారు. ఆ తర్వాత కనీసం 40 నుంచి 50 సీట్లిస్తే గౌరవప్రదంగా ఉంటుందని భావించారు. కానీ 24 సీట్లకే పవన్ కళ్యాణ్ ఒప్పుకున్నాడు. ఆ తర్వాత బీజేపీకి సర్దుబాటు చేయాల్సిన సమయంలో మరో 3 సీట్లను తగ్గించుకుని 21 సీట్లకే పరిమితమయ్యాడు. సొంత పార్టీ నుంచే విమర్శలు వచ్చినా కూడా ఆయన ఏమాత్రం లెక్క చేయలేదు. అన్ని సీట్లలో పోటీ చేసే ఆర్థిక వనరులు మన వద్ద ఎక్కడున్నాయంటూ బలమైన ప్రశ్నను సంధించడం ద్వారా పార్టీ శ్రేణులను ఆలోచింపచేశారు. పవన్ మాటల్లోనే చెప్పాలంటే గోరంత దీపం కొండంత వెలుగునిచ్చినట్లుగా పోటీ చేసిన 21 సీట్లలో కూడా జనసేన ఘన విజయం సాధించింది. 2 లోక్సభ సీట్లను దక్కించుకుంది. 175 నియోజకవర్గాల్లో పోటీ చేసిన వైసీపీ 11 సీట్లలో గెలిస్తే జనసేన మాత్రం పోటీ చేసిన 21 సీట్లను దక్కించుకోవడం ద్వారా అసెంబ్లీలో టీడీపీ తర్వాత 2వ అతిపెద్ద పార్టీగా అవతరించింది. మరోవైపు టీడీపీ 135, బీజేపీ 8 సీట్లను గెలుచుకుంది. పవన్ కళ్యాణ్ పడుతూ లేస్తూ ఎదురుదెబ్బలను ఎదుర్కొంటూ ముందుకు సాగుతున్న తరుణంలో ఎక్కడ వెనకడుగు వేసినా ఈ చరిత్రాత్మక విజయం కూటమి సొంతమయ్యేది కాదు. ఈ ఘన విజయంలో పవన్దే కీలక రోలు. అందుకే ఏపీ ఎన్నికల కురుక్షేత్రంలో అసలైన అర్జునుడు పవన్.